సర్కార్ బడిలా ఏం చదువు చెప్తారు? ప్రైవేట్ బడైతే ఫీజులు గుంచినా పోరలు ఇంత తెలివి సంపాదిస్తారు అనుకుంటారు. కానీ సర్కారీ స్కూళ్ళలో చదివి రాష్ట్రాలు దేశాలు నేలినోళ్ళు సుతున్నారన్న ముచ్చట యాది మరుస్తారు. పక్కోళ్ళు ప్రైవేటుకు దోలుతుంటే మనం సర్కారుకు దోలితే ఎట్లుంటది? నలుగురు ఏమనుకుంటారని ప్రైవేటుకు దోలే అమ్మ నాయనలు సుతున్నారు. సరే ఎవ్వరి ఇష్టం వాళ్ళు గాని గీ ముచ్చట చూడుర్రిగా. ఇటు ఈ బుజ్జి అటు ఆ షిన్నోడు కంప్యూటర్ ముంగట కూకొని మంచిగా వీడియో గేమ్లు ఆడుతుండ్రేమో అనుకునేరు. ఏఐ టెక్నాలజీ తోటి పాఠాలు నేర్చుకుంటుర్రు. ప్రైవేట్ కాదుల్లో పక్కా సర్కార్ బడి పిల్లలే ఇల్లంతా. ఈ స్కూళ్ళల్లా ఏఐ ఆడకం చెయ్యాలని ఆడాడా కొన్ని సర్కారీ స్కూళ్ళల్లా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇట్లా ఏఐ పాఠాలు చెప్పుడు చాలు చేసిండ్రన్నట్టు. మెదక్ జిల్లా నిజాంపేట, తూప్రాన్, కాలకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, మసాయిపేట చిన్నబడుల్లా చాలు చేసిండ్రు. మొన్నటి నుంచే ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ సుత ఇచ్చిండ్రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకి సామర్థ్యాల పెంపున కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంచెం వారిలో పురోగతి ఇవ్వడానికి కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచాలనే ఉద్దేశంతో పోరలు పాఠాలు నేర్చుకుంటప్పుడు ఏమన్నా తప్పులు చేస్తే కంప్యూటర్ వాళ్ళకు ఎరక వేస్తదన్నట్టు. ఆ తప్పు చేయకుండా ముంగటికి పోతానికి ఆసరైతదట ఏఐ టెక్నాలజీ. పిల్లలు ఏంటంటే ఎవరైతే తప్పు అయితే చేస్తారో సో వాళ్ళు రాంగ్ చేశారని చెప్పేసి సాఫ్ట్వేర్ చెప్తున్నప్పుడు పిల్లలు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడం వల్ల వాళ్ళంతలో వాళ్ళుగా నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 3, 4, 5 తరగతుల పోరలను 5 బ్యాచ్లు చేసి ఓ బ్యాచ్ అయినాక ఓ బ్యాచ్ కి ఇట్లా నేర్పిస్తుర్రు సార్లు మేడాలు. మనం ఒక స్టోరీ ప్లే చేస్తే విత్ క్యారెక్టర్ తోటి సహా వస్తుంది. ఎక్కువ అవగాహన చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దోహదపడుతుందని. పాఠమైన కథైన పాత్రలతోటి చెప్పుట్లా పోరలకు అల్కగా అర్థమై చెప్పున నేర్చుకుంటురట. చాలా మటుకు కార్పొరేట్ స్కూళ్ళలోనే ఉంటది గీ సౌలతి. కానీ సర్కార్ బడి పోరలకు సుత ఫాయిదా అవుతుందని గీ ఉపాయం చేసిండ్రన్నట్టు. అన్ని స్కూళ్ళల్లో ఇదే ఇకమతి చేస్తే సర్కార్ బడులకు లైన్లు కడుతుండొచ్చు.